అందరికీ మంచి మాట అండి. ఏంటి అంటే మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో, మన కంటి ముందు ఎలా ఉంటున్నారో మనం ఒకసారి గమనించుకోవాలి. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు వాళ్ళకి 17, 16, 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మన పిల్లల చదువుల మీద దృష్టి పెట్టి చదువుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అంతవరకే మనకు తెలుసు. కానీ మన ఇంటి చుట్టూనూ జరుగుతున్నాయి, మన ఇంటి అవతల జరుగుతున్నాయి. ఏంటి వీళ్ళు డ్రగ్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రింకు. అది లైట్గా తీసుకున్నాం, స్నేహితులతో సెలబ్రేషన్ చేసుకున్నాం, ఒక పార్టీకి పిలిచారు, ఇలాంటివి కార్లు వేసుకోవటం, అలా బయటికి వెళ్ళిపోవటం, వీళ్ళు డ్రింక్ చేసి ఇంటికి రావటం, తల్లిదండ్రులు చూస్తారేమో అని వాళ్ళు పడుకునే టైంకి రావటం, బయట ఏదో ఫుడ్ తినేసి రావటం, పడుకోవటం. ఇది అలవాటుగా మారింది అంటే రేపన్న రోజు మీ భవిష్యత్తు ఏంటి? మీరు ఎంత కష్టపడి చదువుకుంటున్నారో, మీ తల్లిదండ్రులు బోల్డ్ పెట్టుబడి పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ మితిమీరిన స్నేహాల వల్ల మగపిల్లలు ఈరోజు సఫర్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నారు. దానికి అలవాటు పడ్డారు అంటే మానాలంటే కష్టం. మానాలంటే అది మాననివ్వదు, అది ఒక వ్యసనం. మనం టీ లేకపోతే పొద్దున్న ఎలా ఉండలేమో, వాళ్ళకి రేపొద్దున్న ఆ డ్రింక్ లేకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. ఆ డ్రింక్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. చేయకూడని జరగవచ్చు, మాట్లాడుకోవడని జరగవచ్చు, ఇలాంటి వాటి వల్ల ఇబ్బందులు రావచ్చు. అలాగే రేపొద్దున్న ఇంటర్వ్యూలు జరిగితే ఉద్యోగాలకు వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. ఈ అలవాటును మానుకోలేకపోతే రేపు ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది. నాకు తెలిసిన అబ్బాయి, ఒక అబ్బాయి చక్కగా చదువుకుంటున్నాడు కదా అని తల్లిదండ్రులు అనుకుంటే డ్రింక్కి లైట్గా అలాగా అట్రాక్ట్ అయిపోయింది. అది డ్రింక్ లేకపోతే ఉండలేని పరిస్థితికి వచ్చింది. తల్లిదండ్రులు నెత్తి నోరు బాదుకున్నా సరే వినిపించుకునే పరిస్థితిలో లేడు, చెయ్యి దాటిపోతున్నాడని భయపడిపోతున్నారు తల్లిదండ్రులు. అలాగే ఉద్యోగానికి వెళ్ళాడు, స్థిరంగా ఉద్యోగం చేయలేకపోతున్నాడు, అంటే స్థిమితం కోల్పోతున్నాడు. దీనికి బానిస అయిపోయి ఇంకా ఇప్పుడు ఒక పిల్లని ఇవ్వాలి అంటే అవతల వాళ్ళు కూడా జడుపుతారు, లేకపోతే చెడగొట్టడానికి ఎవరో ఒకళ్ళు కాసుకుని కూర్చుంటారు చెప్పడానికి. అవును, అబ్బాయి డ్రింక్ చేస్తాడు, ఇలాంటివి ఏవో అడుగుతారు కదండి ఆడపిల్లని ఇచ్చేటప్పుడు. వీళ్ళేమో అలా చెప్పడానికి చూస్తారు. ఎప్పుడూ కూడా అలవాటుకి బానిసగా మార్చుకోకూడదు. ఆ అలవాటుకి బానిస ఎప్పుడైతే అయిపోయారో లైఫ్ అప్పుడు పతనం అయిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసుకునే శక్తిని సంపాదించుకుని, అలవాటు ఉంటే మానుకుని చక్కగా ఉద్యోగం చేసుకుని తల్లిదండ్రులకు చదివించినందుకు కష్టపడినందుకు ఫలితం చూపించి భార్య బిడ్డలతో సంతోషంగా ఉండాలి. ఏమంటారు చెప్పండి? కరెక్టే కదా?